పడుకుంటారనమాట. పడుకునేటప్పుడు మనం ఎలాంటి సెంటెన్స్ వాడాలి అంటే, మనం సోఫాలో పడుకోవచ్చు, లేదా కాచ్ అంటాము సోఫాని కూడా. సోఫాలో కూడా మనం రెస్ట్ తీసుకోవచ్చు. ఇలా రెస్ట్ తీసుకోవడానికి మనము లై డౌన్ అంటూ ఉంటాం. LIE లై, డౌన్ DOWN డౌన్. ఐఎమ్ గోయింగ్ టు లై డౌన్ ఇన్ ద బెడ్. నేను బెడ్ లోపటికి అంటే అర్థం ఏంటంటే బెడ్లో బెడ్ మీద పడుకోబోతున్నానని చెప్పేటువంటి కండిషన్లో ఐఎమ్ గోయింగ్ టు లై డౌన్ ఇన్ ద బెడ్. నౌ ఐఎమ్ లయింగ్ డౌన్ ఆన్ ద బెడ్. ఇక్కడ ఇన్ ద బెడ్ అంటే అర్థం ఏంటంటే నేను దుప్పటి కప్పుకొని ఉన్నటువంటి కండిషన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐ యామ్ ఇన్ ద బెడ్ మీన్స్ నేను దుప్పటి కప్పుకొని ఉన్నాను. ఇది ఐ యామ్ ఇన్ ద బెడ్, దుప్పటి లోపల ఉంటే. ఈ దుప్పటి కప్పుకోలేకుండా కవర్ చేయకుండా ఉన్నా అనుకున్నాను, అలాంటి కండిషన్లో మనం ఏమంటాము, ఐ యామ్ ఆన్ ద బెడ్ అని అంటూ ఉంటాం. అయితే ఇక్కడ మనం 2 సెంటెన్సెస్ నేర్చుకున్నాము. ఏంటంటే ఐ యామ్ ఇన్ ద బెడ్, అలాగే ఐ యామ్ ఆన్ ద బెడ్ నేర్చుకున్నాము. ఇప్పుడు లై డౌన్ గురించి మనం మాట్లాడుతున్నాము. లై డౌన్ మీన్స్ మనము రెస్ట్ తీసుకోవడం అనమాట, టు టేక్ రెస్ట్ అనమాట. ఐ యామ్ లయింగ్ డౌన్ ఇన్ ద కాచ్. కాచ్లో నేను రెస్ట్ తీసుకుంటున్నాను అనమాట. టు టేక్ రెస్ట్ మీన్స్ లై డౌన్. అలాగే లే డౌన్ కూడా ఉంటుంది. లే డౌన్ అంటే అర్థం ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ని మనం ఒక దగ్గర ఉంచడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర ఒక చిన్న పాపాయి ఉందనుకుందాం, చిన్న పాప. ఐఎమ్ గోయింగ్ టు లే డౌన్ ద బేబీ ఇన్ ద క్రిబ్. క్రిబ్ అన్న క్రాడిల్ అన్న ఒకటే, ఊయల అనమాట. ఈ బేబీని నేను ఎక్కడ ఉంచుతున్నాను, ఒక క్రాడిల్లో లేదా ఒక క్రిబ్లో నేను ఉంచుతున్నాను అనమాట. ఐఎమ్ గోయింగ్ టు లే ద బేబీ ఇన్ ద క్రిబ్. క్రిబ్ మీన్స్ ఊయల అనమాట. ఊయల లోపల ఈ పాపని నేను ఉంచుతూ ఉన్నాను. ఏంటది మాడిపోయింది? ఓకే, సంథింగ్ హ్యాస్ బీన్ బర్న్డ్. ఏదో మాడిపోయింది స్టవ్ మీద. ఓకే, దిస్ ఈస్ ద బేబీ. ఐఎమ్ గోయింగ్ టు లే ద బేబీ ఇన్ ద క్రిబ్. ఇక్కడ స్పెల్లింగ్ వచ్చేసి LIE కాదు, LAY. LAY వస్తుంది అంటే అర్థం ఏంటంటే దే షుడ్ బి అన్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ ఉండాలన్నమాట. ఆబ్జెక్ట్ ఉంటేనే మనము లే రాస్తాము. It seems like our city has become like a metropolitan city. Whenever I start making a video, automatically some vendors will be there or some traffic will be there, and I usually get disturbed by all these sounds. ఇలాంటి సౌండ్స్ ద్వారా నేను డిస్టర్బ్ అవుతూనే ఉంటాను. ఇట్స్ క్వైట్ న్యాచురల్. ఐ హ్యావ్ టు బేర్ ఎవ్రీథింగ్. ఏది జరిగినా సరే నేను భరించాల్సిందే. ఓకే, మనము నిద్ర గురించి మనం సెంటెన్సెస్ మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇప్పుడు లేకి అలాగే లైకి మధ్య ఉన్నటువంటి తేడా మనం తెలుసుకున్నాము. ఇప్పుడు వర్బ్ ఫార్మ్స్ తేడా తెలుసుకుందాము. లే అంటే ఇలా ఉంచడం అనమాట. ఇలా ఉంచడాన్ని మనము లే అంటున్నాం. దీని యొక్క పాస్ట్ టెన్స్ వచ్చేసి లేడ్, LAID లేడ్. అలాగే LIE లై కూడా ఉంటుంది. అసలు అంటే లై అంటే అబద్ధం కదా, డోంట్ టెల్ లైస్ అంటూ ఉంటాం. హీ ఈజ్ టెల్లింగ్ అ లై, ఆయన ఒక అబద్ధం ఆడుతున్నాడు అని నేను అంటూ ఉన్నాను. నేను చెప్పానా సౌండ్స్ వస్తాయని? యాజ్ ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ సో మచ్ ఆఫ్ నాయిస్ ఈజ్ దేర్ విత్ మీ and automatically I have been disturbing by these sounds. అవుతూనే ఉంది, ఇదంతా కంటిన్యూస్ యాక్షన్ అనమాట. ఏదేమైనా ఇప్పుడు మనం సెంటెన్సెస్ నేర్చుకుందాము. LIE దీని యొక్క LIE లై, దీని యొక్క వర్బ్ ఫామ్ V2 వచ్చేసి లే, LAY లే అని అంటూ ఉంటాం. తేడా మీరు గుర్తించాలి. మళ్ళీ ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను, తర్వాత మళ్ళీ మీరు చూసుకోండి. నా గురించి ఒక చిన్న పర్సనల్ థింగ్ చెప్పాలి. ఏంటంటే నాకు నిద్ర అంటే బాగా ఇష్టం. నిన్ను వెంబట పడుకుంటాను అనమాట. ఎంత సౌండ్ వచ్చినా కూడా నేను లేవను. ఐఎమ్ అ హెవీ స్లీపర్. బాగా నిద్రపోతాను. ఐ స్లీప్ లైక్ అ లాగ్ ఆర్ ఐ స్లీప్ లైక్ ఎ రాక్. ఒక బండలాగా పడుకుంటాను అనమాట, ఒక మొద్దులాగా పడుకుంటాను. ఐఎమ్ అ హెవీ స్లీపర్ అండ్ ఐ గో టు బెడ్ ఎర్లీ అండ్ విత్ ఇన్ 10 minutes ఐ విల్ బి అవుట్ లైక్ అ లైట్. ఐ విల్ బి అవుట్ లైక్ ఎ లైట్ మీన్స్ వెంటనే నేను నిద్రలోకి వెళ్ళిపోతాను అనమాట. దట్ మీన్స్ ఫాల్ అస్లీప్ ఇమీడియట్లీ ఆర్ క్విక్లీ. తొందరగా నాకు నిద్ర పడుతూ ఉంటుంది. అలాంటి కండిషన్ అనమాట. ఇలాంటి కండిషన్లో మనం ఒక వర్డ్ నేర్చుకున్నాము, అవుట్ లైక్ అ లైట్. ఇక్కడ మనం నేర్చుకుంది ఏంటంటే ఐ విల్ బి అవుట్ లైక్ అ లైట్ మీన్స్ ఎమ్మటి నిద్రలో జారుకోవడం అనమాట.
కొంతమంది ఏంటంటే అస్సలు పడుకోరు అనమాట. కొంతమంది పడుకోరు, వాళ్ళు ఎలా, దట్ మీన్స్ వాళ్ళు అలాగే ఉండిపోతారు, లేట్ నైట్ వరకు ఉంటారు. అలాంటి వాళ్ళని మనము నైట్ ఔల్ అంటాం, గుడ్లుగుబ అనమాట. అంటే పడుకోదు కదా గుడ్లుగుబ, నిశాచరి కదా. వీళ్ళు కూడా నిశాచరి లాంటి వాళ్ళు అనమాట. ఎప్పుడు చూసినా కూడా రాస్తూ ఉంటారు, లేదంటే ఫోన్ పట్టుకుంటారు, ఇంకేదైనా చేస్తూ ఉంటారు అనమాట. అలాంటి వాళ్ళు లేట్గా పడుకుంటారు. అలాంటి వాళ్ళని నైట్ ఔల్స్ అంటాం. ఆర్ యూ ఎ నైట్ ఔల్ ఆర్ ఆర్ యూ అన్ ఎర్లీ బర్డ్? ఎర్లీ బర్డ్ మీన్స్ నాలాంటి వాళ్ళు కూడా ఎర్లీగా నిద్రలేస్తారనమాట. అలాగే ఏదైనా పని ఉన్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ 5 కలా పని ఉందనుకోండి, 4 కలా వెళ్ళిపోతారు అక్కడికి, ముందుగానే ఉంటారనమాట. ఈవెన్ దో ఐ స్లీప్ లైక్ ఎ లాగ్, ఐ వాంట్ టు బీ అన్ ఎర్లీ బర్డ్. నేను ఈవెన్ దో ఐఎమ్ అ హెవీ స్లీపర్, నేను బాగా నిద్రపోతున్న మనిషిని అయినప్పటికీ కూడా ఐ వాంట్ టు బీ యాజ్ అన్ ఎర్లీ బర్డ్ లాగా ఉండాలని నేను అనుకుంటాను. అఫ్ కోర్స్ ఐఎమ్ అన్ ఎర్లీ బర్డ్, నిజంగానే ముందే ఉంటాను, నాకు అసలు నిద్ర పట్టదు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్యూబ్ ఇంగ్లీష్ లెర్న్ విత్ ఫన్. ఈరోజు బ్లాగ్లో మనము అసలు నిద్ర అనే ఒక వర్డ్ నుంచి ఎంత వెకాబులరీ అంటే అంత వెకాబులరీ నేర్చుకోబోతున్నాం. వీడియోని ఎండింగ్ వరకు చూడండి, ఎందుకంటే ఈ బ్లాగ్లో మీరు నేర్చుకోబోతున్నటువంటి ఇంగ్లీష్ ఏదైతే ఉందో మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. ఎందుకంటే ప్రతిరోజు మనం నిద్రపోతాం కదా, నిద్రపోతే మనకు హాయిగా ఉంటుంది. ఇట్ గివ్స్ అస్ రిలాక్సేషన్. మనము పడుకున్నామంటేనే మనకు హ్యాపీగా ఉంటుంది. దట్ మీన్స్ ఇఫ్ వీ హ్యావ్ ఎనఫ్ స్లీప్, దెన్ ఓన్లీ అవర్ బ్రెయిన్ వర్క్స్ ప్రాపర్లీ. అప్పుడే మన మైండ్ అన్ని ప్రాపర్గా పనిచేస్తుంది. కాబట్టి మనకు నిద్ర అనేది అవసరం. నాకైతే నిద్ర అంటే బాగా ఇష్టం. ఐఎమ్ ఫాండ్ ఆఫ్ స్లీపింగ్. ఇలాగా నిద్ర అంటే ఎవరికైతే ఇష్టం ఉంటుందో అలాంటి వ్యక్తులు మనము క్లైనోఫైల్ అంటాం. ఆర్ యు ఎ క్లైనోఫైల్? మీరు ఒక నిద్ర అంటే ఇష్టపడేటువంటి వ్యక్తులేనా? అలాగే క్లైనోఫైల్ అంటే అర్థం ఏంటంటే నిద్ర అంటే ఇష్టం వాళ్ళకి. అలాగే దే లవ్ బెడ్డింగ్. బెడ్డింగ్ మీన్స్ బెడ్ అంటే వాళ్ళకి బాగా ఇష్టం అనమాట, నిద్రపోతారు వాళ్ళు. దే లవ్ టు స్లీప్ అలాట్, వాళ్ళకి నిద్ర అంటే బాగా ఇష్టం అనమాట. ఇలాంటి కండిషన్లో మనము క్లైనోఫైల్ అనేటువంటి వర్డ్ని మనము వాడుతూ ఉన్నాం. మీరు ఇది ఫస్ట్ టైం విన్నారా? నేనైతే ఫస్ట్ టైం విన్నాను, మీకోసమే నేను ఈ వర్డ్ నేర్చుకున్నాను. నిద్ర అంటే ఎవరికి ఇష్టమో మీరు కామెంట్ సెక్షన్లో ఉంచండి. ఎవరికైతే బుక్స్ అంటే ఇష్టమో వాళ్ళని మనము ఏమంటాం? క్లూ వచ్చేసి బీతోనే ఆ వర్డ్ స్టార్ట్ అవుతుంది. అఫ్ కోర్స్ ఫైల్తోనే ఎండ్ అవుతుంది, ఎండింగ్ మాత్రం. అదేంటో నాకు మీరు కామెంట్ సెక్షన్లో ఉంచండి. ఇప్పుడే ఉంచాలి, తర్వాత కాదు. ఆల్రెడీ మనం బిఫోర్ క్లాసెస్లలో నేర్చుకున్నాం కూడా, తప్పకుండా మీరు ఉంచండి. ఎ క్లైనోఫైల్ మీన్స్ హీఈస్ ఎ లవర్ ఆఫ్ బెడ్ ఆర్ బెడ్డింగ్. హీ లవ్స్ స్లీప్ అలాట్. ఆయనకు నిద్ర అంటే బాగా ఇష్టం. ఆయన్ని మనము క్లైనోఫైల్ అని అంటున్నాం. అంటే అర్థం ఏంటంటే దే ఆర్ ఫాండ్ ఆఫ్ స్లీపింగ్. వాళ్ళకి నిద్ర అంటే బాగా ఇష్టం అనమాట. వాళ్ళంతా కూడా మన బ్యాచే. నాకు కూడా బాగా ఇష్టం నిద్ర అంటే. కొంతమందికి నిద్ర అనేది ఎనఫ్ సరిపోదు. దట్ మీన్స్ దే డోంట్ గెట్ ఎనఫ్ స్లీప్. దట్ మీన్స్ దే హ్యావ్ సమ్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ లైక్ ట్రామా కండిషన్స్ ఉంటాయి. వాళ్ళు అన్ని మైండ్లో అన్ని ఆలోచిస్తూ ఉంటారు. దే థింక్ అ లాట్ ఇన్ దేర్ మైండ్ అండ్ దే డోంట్ గెట్ ఎనఫ్ స్లీప్. దట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ ఇన్సోమ్నియా. ఇన్సోమ్నియా అంటే అర్థం ఏంటంటే ఎవరికైతే నిద్ర సరిపోదో అలాంటి ఆ స్థితిని, ఆ నిద్ర లేమిని మనము ఇన్సోమ్నియా అని అంటూ ఉంటాం. అయితే నాకు అసలు నిద్ర రావట్లేదు అని చెప్పాలి. ఎలా చెప్తాము? ఐఎమ్ నాట్ గెటింగ్ స్లీప్. నాకు నిద్ర వస్తుంది, ఐఎమ్ స్లీపీ ఆర్ ఐఎమ్ గెటింగ్ స్లీప్. లేదా ఐఎమ్ గోయింగ్ టు బెడ్. నేను నిద్రపోబోతున్నాను. చూద్దాము. నౌ ఐఎమ్ గోయింగ్ టు హిట్ ద సాక్. సాక్ మీన్స్ బెడ్ అనమాట. ఇదొక స్లాంగ్ వర్డ్. నేను నిద్రకు ఉపక్రమించబోతున్నాను అని చెప్పేటువంటి కండిషన్లో ఐఎమ్ గోయింగ్ టు హిట్ ద సాక్ అనొచ్చు, ఐఎమ్ గోయింగ్ టు హిట్ ద హే అనొచ్చు, ఐఎమ్ ఆఫ్ టు బెడ్ అని కూడా అనొచ్చు. ఇప్పుడు నేను నిద్రపోబోతున్నాను. ఇక్కడ బెడ్ మీదకి ఇలా పడబోతున్నాను అంటే లై డౌన్ అంటాం. లై డౌన్ అంటే అర్థం ఏంటంటే ఇలా పడుకోవడం అనమాట, ఇలా రెస్ట్ తీసుకోవడం అనమాట. ఇక్కడ మీకు 2 వర్డ్స్ నేర్చుకోవచ్చు మీరు. ఏంటంటే
లై డౌన్ అంటే నిద్రకు ఉపక్రమించడము, రెస్ట్ తీసుకోవడం అన్నమాట. ఇక్కడ మీరు అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏంటంటే మనము రెస్ట్ తీసుకోబోతున్నాము ఎక్కడ, బెడ్లో కావచ్చు, కాచ్ కావచ్చు, కాచ్ మీన్స్ సోఫాలో కావచ్చు, చైర్లో కావచ్చు. మనం ఇలా రెస్ట్ తీసుకుంటున్నామని చెప్పేటువంటి కండిషన్లో లై డౌన్ అంట. ఐఎమ్ గోయింగ్ టు లై డౌన్ ఇన్ ద బెడ్ లోపలికి నిద్రకు ఉపక్రమించడానికి ఇలా వరగడానికి వెళ్తున్నాను అన్నమాట. ఓకేనా? అలాగే లే డౌన్ కూడా ఉంటుంది. ఐఎమ్ గోయింగ్ టు లే డౌన్ ద బేబీ ఇన్ ద క్రిబ్ ఆర్ ఇన్ ద క్రాడిల్. క్రాడిల్ మీన్స్ ఊయల్లోకి ఆ పాపని ఉంచబోతున్నాను. ఒక ఆబ్జెక్ట్ చెప్పినప్పుడు మనము లే డౌన్ వాడుతూ ఉంటాం. తేడా ఉంది. లై డౌన్ అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ అవసరం లేదు, మనకు మనమే సెల్ఫ్గా ఒక హారిజంటల్ కండిషన్లోకి వెళ్ళిపోతాం అనమాట, మనమే ప్లేస్ చేసుకుంటాం. లే డౌన్ మీన్స్ ఒక ఆబ్జెక్ట్ని మనం ఉంచుతాం అనమాట. ఓకేనా? అయితే ఫ్రెండ్స్, మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను నిద్రకు ఉపక్రమించిపోతున్నాను అన్నప్పుడు ఐఎమ్ గోయింగ్ టు హిట్ ద సాక్, ఐఎమ్ గోయింగ్ టు హిట్ ద హే, ఐఎమ్ ఆఫ్ టు బెడ్ ఆర్ ఐఎమ్ గోయింగ్ టు స్లీప్, ఇలా కూడా మనము అనొచ్చు. రేపు నాకు చాలా బిజీ డే ఉండబోతుంది, నేను త్వరగా నిద్రించాలి అని చెప్పేటువంటి కండిషన్లో ఐ హ్యావ్ బిజీ డే టుమారో, ఐ థింక్ ఐ విల్ హ్యావ్ టు హిట్ ద బెడ్ ఎర్లీగా నేను బెడ్కి వెళ్ళాలి అంటే నిద్రకు ఉపక్రమించాలంటున్నాను. అలాగే ఐఎమ్ గోయింగ్ టు హిట్ ద బుక్స్ కూడా ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే హిట్ ద బుక్స్ మీన్స్ చదువుకోవాలన్నమాట. నేను ఎగ్జామ్ ఉంది రేపు, ఐఎమ్ గోయింగ్ టు హిట్ ద బుక్ ఆర్ ఐ హ్యావ్ టు హిట్ ద బుక్, నేను బుక్ని చదవాలి అని చెప్పేటువంటి కండిషన్లో కూడా మనము హిట్ ద బుక్, అలాగే హిట్ ద హే, హిట్ ద బెడ్ ఇలాంటి సెంటెన్సెస్ని మనము వాడుతూ ఉంటాం. ఫ్రెండ్స్, మనం ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాము. ప్రతిరోజు నేను 10 నిమిషాలు బొర్లుతాను బెడ్లో, కానీ నా హస్బెండ్ మాత్రం వెంబటి నిద్రపోతాడని చెప్పేటువంటి కండిషన్లో ఎవ్రీడే ఐ టాస్ అండ్ టర్న్ ఫర్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఐ ఫాల్ అస్లీప్. నిద్రపోబోయే ముందు 10 మినిట్స్ దాకా నేను అటు బొర్లుతాను, ఇటు బొర్లుతాను. బట్ మై హస్బెండ్ ఈజ్ అవుట్ లైక్ అ లైట్. అంటే నా హస్బెండ్ ఈజీగా నిద్రపోతాడు, నిద్రలోకి జారుకుంటాడు. దట్ మీన్స్ హీ ఫాల్స్ ఇన్ టు స్లీప్ ఈజీలీ, చాలా ఈజీగా ఆయన నిద్రపోతాడని చెప్తూ ఉన్నాను. ఈ పూర్తి సెంటెన్స్ మళ్ళీ ఒకసారి మీరు చెప్పండి. ఎవ్రీడే ఐ టాస్ అండ్ టర్న్ ఫర్ 10 minutes బిఫోర్ ఐ ఫాల్ అస్లీప్. బట్ మై హస్బెండ్ ఈజ్ అవుట్ లైక్ అ లైట్. నా హస్బెండ్ మీన్స్ నా భర్త తొందరగా నిద్రపోతాడని నేను అంటూ ఉన్నాను అనమాట. అలాగే ఈ రోజుల్లో నాకు నిద్ర పట్టట్లేదని చెప్పేటువంటి కండిషన్లో ఐ హ్యావ్ నాట్ బీన్ గెట్టింగ్ ఎనఫ్ స్లీప్ దీస్ డేస్ ఆర్ లేట్లీ. ఈ రోజుల్లో నాకు సరిపడినంత నిద్ర పట్టట్లేదు అని నేను అంటూ ఉన్నాను. అంటే అర్థం ఏంటంటే నాకు నిద్ర రావట్లేదు అని చెప్పేటువంటి కండిషన్. ఎగ్జాంపుల్ మనం చూద్దాము. ఇంట్లో ఎవరికైనా బాగాలేదు అనుకుందాము, దానివల్ల మనకు కంట్లో కొంచెం కూడా నిద్ర లేదనమాట, అసలు నాకు నిద్ర పట్టట్లేదు, కొంచెం కూడా నేను నిద్రపోలేదని చెప్పేటువంటి కండిషన్లో ఐ డిడ్ నాట్ స్లీప్ అ వింక్. అంటే నేను కొంచెం కూడా నేను నిద్రపోలేదని నేను అంటూ ఉన్నాను. ద రీజన్ వాస్ మై చిల్డ్రన్ వర్ సిక్. మై చిల్డ్రన్ వర్ సిక్ లాస్ట్ నైట్. నా పిల్లలందరూ కూడా సిక్గా ఉన్నారు లాస్ట్ నైట్ అనమాట. సో ఐ డిడ్ నాట్ స్లీప్ అ వింక్. నేను కొంచెం కూడా నేను నిద్రపోలేదని నేను అంటూ ఉన్నాను. అంటే అర్థం ఏంటంటే నాకు కంటి మీద కొంచెం కూడా కునుకు లేదు అని చెప్పేటువంటి కండిషన్లో వింక్ ఉపయోగించి మన సెంటెన్స్ని ఫ్రేమ్ చేస్తాం. అలాగే నా హస్బెండ్ చాలా గుర్రు కొడుతున్నాడు. మై హస్బెండ్ వాజ్ స్నోరింగ్ ఆల్ నైట్, సో ఐ కుడెంట్ స్లీప్ అ వింక్ లాస్ట్ నైట్ నేను కొంచెం కూడా నేను నిద్రపోలేదని నేను అంటున్నాను అనమాట. అర్థం ఏంటంటే ఇక్కడ నిద్ర పట్టలేదు. ఐ డిడ్ నాట్ స్లీప్ అ వింక్. దీన్ని ఎప్పుడైనా సరే మనము నెగిటివ్లోనే వాడతాము. ఎగ్జాంపుల్ మనము ఐ స్లెప్ట్ అ వింక్ అన్నాం అనుకోండి, తప్పు అవుతుంది. ఇది మనం అలా వాడకూడదు. ఎప్పుడైతే నిద్ర పట్టలేదు అంటామో అలాంటి కండిషన్లోనే మనము ఐ డిడ్ నాట్ స్లీప్ అ వింక్ అని మనం వాడాలి. అంతే తప్ప ఐ స్లెప్ట్ ఎ వింక్ అన్నాం అనుకోండి తప్పు అవుతుంది. ఐ స్లెప్ట్ ఎ వింక్ అన్నాం అనుకోండి తప్పు అవుతుంది. దీన్ని ఎప్పుడైనా మనం పాజిటివ్లో వాడకూడదు, నెగిటివ్లోనే వాడాలి. నాకు నిద్ర పట్టలేదు అన్నప్పుడు మాత్రమే మనం వింక్ ఉపయోగించి సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తాము. ఐ డిడ్ నాట్ స్లీప్ అ వింక్. నాకు కొంచెం కూడా నిద్ర పట్టలేదని నేను అంటున్నాను. ఇంకో ముఖ్యమైన టిప్ ఏంటి తెలుసా? దీన్ని మనము సింపుల్ పాస్ట్లో అలాగే ప్రెసెంట్ కంటిన్యూస్లోనే వాడాలి. అంతే తప్ప మనం ఇంకెక్కడ కూడా దీన్ని మనము వాడకూడదు. ఎగ్జాంపుల్ మనం చూద్దాము. ఐ డిడ్ నాట్ గెట్ అ వింక్ ఆఫ్ స్లీప్ అనొచ్చు. దీన్ని మనము
ప్రజెంట్లో అస్సలు వాడలేమన్నమాట. దీన్ని ప్రజెంట్ కంటిన్యూస్లో వాడచ్చు, లేదా సింపుల్ పాస్ట్లో వాడచ్చు. ఐ డిడ్ నాట్ గెట్ అ వింక్ ఆఫ్ స్లీప్ అనొచ్చు, లేదా ఐఎమ్ నాట్ స్లీపింగ్ అ వింక్ లేట్లీ ఇలా కూడా అనొచ్చు. అయితే దీన్ని మనం పాస్ట్లో చెప్పుకుందాము. ఐ డిడ్ నాట్ గెట్ అ వింక్ ఆఫ్ స్లీప్, నాకు కొంచెం కూడా నిద్ర పట్టలేదు, లేదా ఐ హ్యావ్ నాట్ హ్యాడ్ అ వింక్ ఆఫ్ స్లీప్. ఈ రకంగా వింక్ను ఉపయోగించి మనం సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసాము. అసలైతే వింక్ అంటే అర్థం ఏంటంటే కన్ను కొట్టడం అనమాట. కానీ ఇక్కడ మాత్రం కన్ను కొట్టడం అని అర్థం తీసుకోవద్దు. ఇక్కడ అర్థం ఏంటంటే నాకు నిద్ర పట్టలేదు, చుక్క కూడా నిద్ర పట్టలేదు అని చెప్పేటువంటి కండిషన్లో. నేను రాత్రంతా కూడా బాగా గాఢమైన నిద్రలో ఉన్నాను, అందుకే నేను నీ కాల్ లిఫ్ట్ చేయలేకపోయాను చెప్పేటువంటి కండిషన్ అనమాట. ఐఎమ్ సో సారీ ఫర్ నాట్ ఆన్సరింగ్ యువర్ కాల్. నీ కాల్ని ఆన్సర్ చేయకుండా ఉన్నందుకు నీకు నేను సారీ తెలుపుకుంటున్నాను. బికాస్ ఐ వాజ్ ఇన్ అ డీప్ స్లంబర్, లేదా ఐ వాజ్ సౌండ్ అస్లీప్ అంటే నేను నిద్రాస్థితిలో ఉన్నాను అనమాట. దట్ మీన్స్ ఐ వాజ్ సౌండ్ అస్లీప్ వెన్ యూ మేడ్ అ కాల్. నువ్వు కాల్ చేసినప్పుడు నేను నిద్రస్థితిలో ఉన్నాను. ఐ వాజ్ ఇన్ అ డీప్ స్లంబర్. స్లంబర్ మీన్స్ గాఢమైనటువంటి నిద్ర అనమాట. ఆ నిద్రలో ఉన్నాను కాబట్టి ఐ డిడ్ నాట్ లిఫ్ట్ యువర్ ఫోన్ ఆర్ ఐ డిడ్ నాట్ ఆన్సర్ యువర్ కాల్. ఈ రకంగా మనము సెంటెన్స్ ఫ్రేమ్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాము. ఏంటంటే స్లీప్ ఆన్ ఇట్. మామూలుగా ఎక్కడ పడుకుంటామని చెప్పండి? జనరల్లీ వి మేక్ అవర్ బెడ్స్, వి స్లీప్ ఆన్ అవర్ బెడ్స్. కానీ కొన్ని విషయాలలో మనము నిర్ణయాలు తీసుకోవాలి. నిర్ణయం తీసుకోవడానికి 1 day తీసుకో, డోంట్ బీ ఇన్ హేస్ట్, యూ హ్యావ్ టు స్లీప్ ఆన్ ఇట్ అని చెప్తూ ఉంటాం. దట్ మీన్స్ నువ్వు ఆ విషయం గురించి తొందరపడకు. You have to take 24 hours to make up your mind. నీ మైండ్ని డెసిషన్ తీసుకోవడం కోసం నువ్వు టైం తీసుకో అని చెప్పేటువంటి కండిషన్లో మనము స్లీప్ ఆన్ ఇట్ అని అంటాం. ఫ్రెండ్స్, వీడియో ఎండింగ్కి వచ్చేసాము. చిన్న పార్ట్ ఉంది, ఇది ఒక్కటి చెప్పేసుకొని మనం కంప్లీట్ చేసుకుందాము. ఏం లేదు, కళల గురించి మనం మాట్లాడుకుందాము. మనకి ఎప్పుడైతే బాగా నిద్ర వస్తుందో అప్పుడు మనం కళలో జారుకుంటాం కదా. మనం స్ట్రెస్లో ఉన్నాం కానీ ఇంకేదన్నా ఒక దాని గురించి బాగా ఆలోచించామనుకోండి, మనకు కళలు అనేవి వస్తూ ఉంటాయి. నాకు కళలు వస్తాయి అని చెప్పేటువంటి కండిషన్లో మనం ఏమంటాము? ఐ సీ డ్రీమ్ అంటామా? అనము, తప్పవుతుంది. ఏమనాలి? మనం అనాలి ఐ హ్యావ్ డ్రీమ్ ఆర్ ఐ హ్యావ్ డ్రీమ్స్ ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ నైట్ ఐ హ్యావ్ డ్రీమ్స్. ప్రతి నైట్ నాకు కళలు వస్తాయని నేను అంటూ ఉన్నాను. మరి కొంతమందికి పీడకలలు వస్తాయి, బ్యాడ్ డ్రీమ్స్ వస్తాయి. అలాంటి వాటిని మనము నైట్ మేర్స్ అంటాం. ఐ ఆఫెన్ హ్యావ్ నైట్ మేర్స్. నాకు ప్రతిసారి కళలు వస్తూ ఉంటాయి, పీడకలు వస్తుంటాయని నేను అంటూ ఉన్నాను. దే కెన్ బి సెట్ ఆఫ్ బై మెనీ థింగ్స్ సచ్ యాజ్ స్ట్రెస్, ట్రామా ఆర్ మెంటల్ ఫిజికల్ హెల్త్. ఎందుకు వస్తాయి మరి మనకు నైట్ మేర్స్ అంటే? మనము సైకలాజికల్గా కానీ మెంటల్గా కానీ బాగా స్ట్రెస్కి వెళ్ళిపోయాం అనుకోండి, అలాంటి కండిషన్లో మనకు నైట్ మేర్స్ అనేటివి వస్తూ ఉంటాయి. అంతే తప్ప దయ్యాల భూతాలు ఏమీ ఉండవన్నమాట. సో మనకు ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ మనం స్ట్రెస్లోకి వెళ్ళామనుకోండి, అలాంటి కండిషన్లో మనకు ఇలాంటి నైట్ మేర్స్ వస్తూ ఉంటాయి. ఐ హ్యాడ్ అ బ్యాడ్ నైట్ మేర్ లాస్ట్ నైట్. లాస్ట్ నైట్ నాకు ఒక భయంకరమైనటువంటి పీడకలు వచ్చిందని నేను అంటూ ఉన్నాను. అంతే తప్ప ఐ సా నైట్ మేర్ అన్నారనుకోండి, తప్పవుతుంది. ఐ సా అనకూడదు, ఐ హ్యాడ్ అ నైట్ మేర్ అని అనాలి. సో డ్రీమ్స్ విషయానికి వస్తే, నీ కళలన్నీ కూడా నిజం కావాలని కోరుకుంటున్నాను అన్నప్పుడు మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ అంటే అర్థం ఏంటంటే నీ యొక్క కళలన్నీ కూడా సాకారం అవ్వాలని నేను బ్లెస్ చేస్తున్నాను అనమాట. అలాంటి కండిషన్లో మే అనేటువంటి ఆక్సిలరీ మనం వాడి సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తాము. అలాగే ఏదైతే నేను కోరుకున్నామో అవన్నీ కూడా నాకు నిజమయ్యాయి అని చెప్పేటువంటి కండిషన్లో ఎవ్రీథింగ్ ఐ హోప్ ఫర్ కేమ్ ట్రూ, అంతా కూడా నిజమైంది అని నేను అంటూ ఉన్నాను. ఇది సింపుల్ పాస్ట్ చెప్పాను, గుర్తించండి. కమ్, కేమ్, కమ్ అనమాట. కమింగ్, కమ్స్. సో ఎవ్రీథింగ్ ఐ హోప్ ఫర్, ఏదైతే నేను ఆశించానో అదంతా కూడా జరిగింది. దట్ మీన్స్ ఎవ్రీథింగ్ ఐ హోప్ ఫర్ కేమ్ ట్రూ, అంతా కూడా నిజమైంది అని నేను అంటూ ఉన్నాను. ఈ ఇల్లు ఏదైతే ఉందో నా కళ నిజమైంది అని చెప్పేటువంటి కండిషన్లో దిస్ హౌస్ ఈజ్ మై డ్రీమ్ కేమ్ ట్రూ, ఇదంతా కూడా కళ నిజమైంది అని నేను అంటూ ఉన్నాను ఇలాంటి కండిషన్లో అనమాట. అలాగే కొంతమంది కళ్ళకు అంటూ ఉంటారు పగటి కళ్ళు అనమాట. ఇవేంటంటే జరగని వాటి గురించి కూడా కళ్ళు కంటూ ఉంటారు, జరిగే వాటి గురించి కూడా కళ్ళు కంటూ ఉంటారు. డే డ్రీమింగ్ అంటూ ఉంటాం. స్టాప్ డే డ్రీమింగ్ అండ్ వర్క్ ఫర్ ఇట్ వాట్ ఎవర్ యూ వాంట్. నువ్వేది కోరుకుంటావో దాని గురించి నువ్వు హార్డ్ వర్క్ చేయాలి తప్ప పగటి కళ్ళు కనడం ఆపేసేయి అని చెప్పేటువంటి కండిషన్. ఎగ్జాంపుల్ మనం చూద్దాము. పగటి కళ కంటాను, అంటే పగటి కళ అనేది ఒక దాని గురించి కావచ్చు, ఒక వ్యక్తి గురించి కావచ్చు.
వీ కెన్ డే డ్రీమ్ అబౌట్ సమ్వన్ ఆర్ సంథింగ్. ఒక దాని గురించి కానీ ఒకరి గురించి కానీ మనం కలగొనవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను రాముని ఇష్టపడ్డాను అనుకుందాము. ఐ హ్యావ్ బిగ్ క్రష్ ఆన్ రాము. ఐ ఆల్వేస్ డే డ్రీమ్ అబౌట్ హిమ్. ఆయన గురించి నేను కలగంటూ ఉన్నాను, ఆయన పెళ్లి చేసుకున్నట్టు, ఆయనతో ఫ్యామిలీ ఉన్నట్టుగా నేను కలగంటున్నాను అనమాట. ఇలాంటి కండిషన్లో మనము డే డ్రీమ్ ఉపయోగించి సెంటెన్స్ని ఫ్రేమ్ చేస్తాం. అలాగే ఐ ఆమ్ డే డ్రీమింగ్ అబౌట్ బికమింగ్ అ ఫ్లూయెంట్ స్పీకర్. ఒక ఫ్లూయెంట్ స్పీకర్గా ఎదగడం కోసం నేను పగటి కలకంటూ ఉన్నాను అని నేను అంటున్నాను. నెక్స్ట్ తెలుసుకుందాము పైప్ డ్రీమ్. పైప్ డ్రీమ్ అంటే అర్థం ఏంటంటే ఫాల్స్ డ్రీమ్ అనమాట. ఇది అయిద్దో కాదో నాకు తెలియదు కానీ అని చెప్పేటువంటి కండిషన్లో మనము ఏమవ్వాలనుకుంటున్నావురా అని అడిగామనుకోండి, నేను లాయర్ అవ్వాలనుకుంటున్నా. ఎందుకు అలా అంటున్నావు, నువ్వు నిజంగా చెప్పు, లాయర్ అవుతావా నువ్వు అని అడిగాను అనుకోండి, నాకన్ని మార్క్స్ ఎక్కడ వస్తాయి అని చెప్పేటువంటి కండిషన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూద్దాము, అడుగుతున్నాను అనమాట, వాట్ డూ యూ వాంట్ టు బికమ్ వెన్ యూ గ్రో అప్. పెద్దగా అయిన తర్వాత ఏమవుతావు అని చెప్పి అడిగాను అనుకోండి, ఐ వాంట్ టు బికమ్ అ లాయర్ వెన్ ఐ గ్రో అప్. పెద్దగైనాక లాయర్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పిన తర్వాత, అండ్ ఇట్ ఈస్ అ పైప్ డ్రీమ్. పైప్ డ్రీమ్ మీన్స్ తుస్సు అనమాట. ఇది ఫాల్స్ డ్రీమ్ అనమాట. అవుతుందో కాదో నాకే తెలియదు. అండ్ ఐ డోంట్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆన్ మీ వెదర్ ఐ విల్ రీచ్ మై గోల్ ఆర్ నాట్, బికాస్ ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనఫ్ మార్క్స్. నా ఎగ్జామ్స్లో నాకు మార్క్స్ రావట్లేవు అని చెప్పేటువంటి కండిషన్లు అనమాట. ఇలాంటి కండిషన్లో మనము పైప్ డ్రీమ్ అని అంటూ ఉంటాం. ఒక ఫాల్స్ డ్రీమ్ అనమాట. ఏదేమైనా సరే మనల్ని మీద మనం నమ్మామనుకోండి, ఆటోమేటిక్గా మనము మన యొక్క ముందుకు వెళ్ళిపోతాం అనమాట. దట్ మీన్స్ వీ విల్ బీ బియాండ్ అవర్ వైల్డెస్ట్ డ్రీమ్స్. వైల్డెస్ట్ డ్రీమ్స్ అంటే అర్థం ఏంటంటే మన అంచనాలకు మించి ఉన్నటువంటి ఆ ప్లేస్మెంట్ అనమాట. వి విల్ బీ బియాండ్ అవర్ వైల్డెస్ట్ డ్రీమ్స్. మన వైల్డెస్ట్ డ్రీమ్స్ కంటే బియాండ్ ఉంటాము. కాబట్టి మనము హోప్ని కలిగి ఉండాలి. తప్పకుండా కాన్ఫిడెన్స్ని మనము వదిలివేయకుండా డెడికేషన్తో వర్క్ చేస్తే ఆటోమేటిక్గా తప్పకుండా మన సక్సెస్ అనేది వస్తూ ఉంటుంది. ఇక్కడ మనం నేర్చుకున్నటువంటి సెంటెన్స్ ఏంటంటే బియాండ్ అవర్ వైల్డెస్ట్ డ్రీమ్స్. బియాండ్ అవర్ వైల్డెస్ట్ డ్రీమ్స్ అంటే అర్థం ఏంటంటే అనుకున్న దానికంటే సక్సెస్ సంపాదించమన్నమాట. ఎగ్జాంపుల్ మనం చూద్దాము. నేను నా స్కూల్ పిల్లల కోసం నేను ఛానల్ స్టార్ట్ చేశాను. I started this journey especially for my school children, but it is like beyond my wildest dream. ఎందుకంటే ఇప్పుడు మీరు అందరూ కూడా హ్యాపీగా ఎంతో కొంత నాలెడ్జ్ నేర్చుకుంటున్నారు కదా, మనందరం షేర్ చేసుకుంటున్నాము. ఇది నాకు అనుకున్న దానికంటే ఎక్కువగా నేను ఫీల్ అవుతున్నాను. కాబట్టి ఇది నా వైల్డెస్ట్ డ్రీమ్ కంటే బియాండ్ అనమాట. ఇట్ ఈస్ లైక్ బియాండ్ మై వైల్డెస్ట్ డ్రీమ్ టు టీచ్ యూ ఆన్ దిస్ యూట్యూబ్. ఈ యూట్యూబ్లో మీ ముందు నేను టీచ్ చేయడం అనేది నాకు ఒక బియాండ్ వైల్డెస్ట్ డ్రీమ్ అనమాట. అనుకున్న దానికంటే ఎక్కువ నేను ఏమంటాము కండిషన్ అనమాట. ఇలాంటి కండిషన్లు మనము బియాండ్ మై వైల్డెస్ట్ డ్రీమ్ని ఉపయోగించి సెంటెన్స్ని ఫ్రేమ్ చేశాను. కొంతమంది కూరపాట్లు ఇస్తూ ఉంటారు, పడుకుంటూ ఉంటారనమాట క్లాస్ చెప్తున్నా కానీ. సమ్ స్టూడెంట్స్ ఇన్ మై క్లాస్ యూజువల్లీ దే డోజ్ ఆఫ్ డ్యూరింగ్ ద క్లాస్ జరుగుతున్న కొద్దీ వాళ్ళు మన పడుకుంటారనమాట. డోజ్ ఆఫ్ అంటూ ఉంటాం. అలాగే ఐ వాంట్ టు టేక్ అ న్యాప్ బికాజ్ ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఆల్ ద డే అంతా కూడా హార్డ్ వర్క్ చేస్తున్నాను. ఐ వాంట్ టు టేక్ అ న్యాప్, చిరునిద్ర అనమాట. న్యాప్ మీన్స్ చిరునిద్ర. నాడ్ ఆఫ్ కూడా అంటూ ఉంటాము. ఇది కూడా చిరునిద్రనే. మనము కాసేపు ఇట్లా రెస్ట్ తీసుకోవడం అనమాట. పడుకోవడాన్ని మనము నాడ్ ఆఫ్ అంటాము, డోజ్ ఆఫ్ అంటాము. రెస్ట్ తీసుకోవడం అనమాట. కాసేపు అంటే డే టైంలో కొంచెంసేపు ఇలా పడుకోవడం అనమాట. చివరిగా ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత కూడా మళ్ళీ పడుకోవడానికి వెళ్తూ ఉంటారు కొంతమంది. అలా వెళ్ళాలి మనము క్రాల్ బ్యాక్ ఇన్ టు బెడ్ అంటాం. కొంతమంది ఇలా చేస్తారు, లేచిన తర్వాత కూడా మళ్ళీ వెళ్ళి పడుకుంటారు అనమాట. అలాంటి కండిషన్లో దే క్రాల్ బ్యాక్ ఇన్ టు ద బెడ్ ఆఫ్టర్ వేకింగ్ అప్. మళ్ళీ పడుకున్న తర్వాత కూడా మళ్ళీ వెళ్ళి పడుకుంటారు అనమాట. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు గనులు. అలాంటి బ్యాచ్లో నేను కూడా ఉన్నాను. ఏదేమైనా సరే మీరు నాకు ఆన్సర్ పెట్టండి. ప్రతి ఒక్కరు కూడా మీలో ఎంతమంది ఎర్లీ బర్డ్స్ ఉన్నారు, నైట్ ఔల్స్ ఉన్నారు, ఎంతమంది డోజ్ ఆఫ్ చేస్తారు అంటే కూరపాట్లు అనమాట, ఎంతమంది న్యాప్ తీసుకుంటారు, చిరునిద్రను తీసుకుంటారో మీరు అందరూ కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే స్లీప్ ఆన్ ఇట్ ఉపయోగించి ఒక సెంటెన్స్ని ఫ్రేమ్ చేయండి. తప్పకుండా మీకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ సెంటెన్స్ అన్నీ కూడా మీకు యూస్ఫుల్గా ఉంటాయని నేను ఆశిస్తూ ఉన్నాను. తప్పకుండా మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో మనం కలుసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్? తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.